అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలని లేదా కొనుగోలు చేయాలని ఎందుకు ఇంతగా పట్టుబడుతున్నారు? దీని వెనక కేవలం భూభాగ విస్తరణ కాంక్ష మాత్రమే ఉందా, లేక అంతకు మించిన బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రీన్లాండ్ మంచు పొరల కింద దాగి ఉన్న అపారమైన సంపద, భౌగోళికంగా ఆ ప్రాంతానికి ఉన్న సైనిక ప్రాధాన్యత అమెరికాను ఊరిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా దేశాల ఆధిపత్యం నానాటికి పెరుగుతోంది. ఆ రెండు దేశాల నౌకలు, సైనిక కదలికలు, వాణిజ్య మార్గాలపై పట్టు సాధించాలన్న ప్రయత్నాలు అమెరికాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. డెన్మార్క్ ఒంటరిగా ఈ ప్రాంతాన్ని రక్షించుకోలేదని, అమెరికా రక్షణ గొడుగు కిందకు గ్రీన్లాండ్ వస్తేనే ఆ ప్రాంతానికి భద్రత ఉంటుందని ట్రంప్ వాదిస్తున్నారు. ఇప్పటికే అక్కడ అమెరికాకు చెందిన ఫిటుఫిక్ అనే అంతరిక్ష స్థావరం తిష్టవేసి ఉంది. క్షిపణి హెచ్చరికలు, అంతరిక్ష నిఘాకు ఇది అత్యంత కీలకమైన కేంద్రం. దీన్ని శాశ్వతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది అమెరికా అంతర్గత వ్యూహం.